From the roots of Bharat to the eternal wisdom of Sanatan, this is Sanatan Chronicles. మన భారతదేశంలో చూడ్డానికి ఎన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయో కదా. కొన్ని చారిత్రక కట్టడాలు, కొన్ని అద్భుతమైన దేవాలయాలు. కాని కొన్ని ప్రదేశాలు మాత్రం వీటికి మించి ఉంటాయి. అవి తమలో ఎన్నో రహస్యాలను, పురాణాలను దాచుకుంటాయి. అలాంటి ఒక మర్మమైన ప్రదేశమే రామేశ్వరం. పదండి, ఈ ప్రదేశం లోపల దాగి ఉన్న అంతుచిక్కని రహస్యాలను ఛేదిద్దాం. అసలు మనల్ని మొదటగా ఆలోచనలో పడేసే ప్రశ్న ఏంటంటే, నీటిపై రాళ్లు తేలడమనేది దాదాపుగా అసాధ్యం కదా. మరి రామేశ్వరంలో ఇదెలా సాధ్యం? ఇదే మొదటి మిస్టరీ. సరే, ఇప్పుడు గుడి లోపలికి వెళదాం. అక్కడ గర్భగుడిలో ఇంకో పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఒకే చోట ఒకటికి 2 శివలింగాలు ఎందుకు ప్రతిష్ఠించారు? దీని వెనక ఉన్న కథ ఏంటి? ఇక మూడోది, ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంటే దాని మధ్యలో తాగడానికి వీలుగా ఉండే తీపి నీరు ఎలా వస్తోంది? ఈ ప్రశ్నలన్నీ మనల్ని రామేశ్వరం లోతైన రహస్యాల వైపు నడిపిస్తాయి. సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. కాని దానికంటే ముందు మన కళ్ల ముందు కనిపించే ఒక అద్భుతాన్ని చూద్దాం. అదే రామనాథస్వామి ఆలయం. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఆకాశానంటే గోపురాలతో ద్రావిడ శైలిలో కట్టిన ఈ ఆలయం నిజంగా ఒక నిర్మాణ అద్భుతం. ఈ గుడిలో 3వ కారిడోర్ అని ఒకటుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఎందుకంటారా? ఎందుకంటే ఇక్కడ ఏకంగా 1212 స్తంభాలున్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన స్తంభాల కారిడార్గా రికార్డు సృష్టించింది. కేవలం నంబర్ మాత్రమే కాదు, ఒక్కో పిల్లర్ ఎత్తు ఎంతో తెలుసా? దాదాపు 23 అడుగులు. వాటిమీద చెక్కిన శిల్పాలు చూస్తే అప్పటి కళాకారుల నైపుణ్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే అసలైన మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. ఈ పిల్లర్స్ని తయారు చేయడానికి వాడిన గ్రానైట్ రాయుంది కదా, అది అసలు రామేశ్వరం ద్వీపంలో ఎక్కడా దొరకదంట. మరి ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఇంత భారీ రాళ్లను సముద్రం దాటించి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. సరే, గుడి నిర్మాణం గురించి చూశాం కదా. ఇప్పుడు గర్భగుడిలోకి వెళదాం. అసలక్కడ 2 శివలింగాలు ఎందుకున్నాయో తెలుసుకుందాం. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఈ కథ వెనుక మూలం శ్రీరాముడి సంకల్పమేనండి. రావణుడు ఒక బ్రాహ్మణుడు. ఆయన్ని చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి శివుణ్ణి పూజించాలనుకుంటాడు. దానికోసం కైలాసం నుంచి ఒక శివలింగం తీసుకురమ్మని హనుమంతుణ్ణి పంపిస్తాడు. కాని ముహూర్త సమయం దగ్గర పడుతోంది, హనుమంతుడింకా రాలేదు. అప్పుడు సీతాదేవి స్వయంగా అక్కడి సముద్రపు ఇసుకతోనే ఒక లింగాన్ని తయారుచేస్తుంది. రాముడు దాన్నే ప్రతిష్ఠించి పూజ పూర్తి చేస్తాడు. కాసేపటికి హనుమంతుడు తను తెచ్చిన లింగంతో వస్తాడు. ఆయన భక్తిని, కష్టాన్ని గౌరవిస్తూ రాముడు ఆ లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ రోజుకి అక్కడ 2 లింగాలకు పూజలు జరుగుతాయి. ఒకటి సీతాదేవి చేసింది, ఇంకొకటి హనుమంతుడు తెచ్చింది. రామేశ్వరంలో మిస్టరీస్ అంటే కేవలం గుడి గోడల మధ్య లేవు. ఈ మొత్తం ద్వీపమే ఒక అద్భుతం. ఇక్కడ నీరు, ఇక్కడ భూమి, అన్నింటిలోనూ పురాణగాథలు దాగి ఉన్నాయి. అసలు ఈ గుడి లోపల 22 పవిత్ర బావులున్నాయి. వీటిని తీర్థాలు అంటారు. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ముందుగా సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత లైన్గా ఈ 22 బావుల్లోని నీళ్లతో స్నానం చేస్తారు. అలా చేస్తే సకల పాపాలు పోతాయని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. ఓకే, ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ఆ ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం. ఉప్పు సముద్రం మధ్యలో తీపినీరు, అదే ఈ విల్లురాణి తీర్థం. కథ ప్రకారం ఒక్కసారి సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన విల్లు కొనతో నెలపై కొట్టాడంట. వెంటనే అక్కడ్నుంచి ఈ తీపినీటి ఊట వచ్చిందట. అందుకే ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రామేశ్వరం దగ్గర్లోనే ధనుష్కోటి అనే ఒక ఊరుంది. దీనికో విషాద గాథ ఉంది. పురాణాల ప్రకారం రామసేతు కట్టడం మొదలుపెట్టిందిక్కడ్నించేనంట. ఒకప్పుడు ఇది చాలా రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రం. కాని 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను ఈ నగరాన్ని మొత్తం నాశనం చేసేసింది. ఇప్పుడు దీన్ని దెయ్యాల పట్టణం అని పిలిచినా రామాయణం ఆనవాళ్లను చూడాలనుకునేవాళ్లకి ఇదొక ముఖ్యమైన ప్రదేశం. సరే, ఇప్పుడు రామేశ్వరంలోనే అతిపెద్ద అంతుచిక్కని రహస్యం దగ్గరికొచ్చేశాం. అవే తేలియాడే రాళ్ళు. ఇవి నిజంగా రామాయణానికి సజీవ సాక్ష్యాలా?
లేకపోతే దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? పదండి చూద్దాం. సైన్స్ ప్రకారం చూసుకుంటే రాయి నీటిమీద తేలడమనేది అసాధ్యం కదా. దాని బరువు, సాంద్రత వల్ల అది మునిగిపోవాలి. కాని రామేశ్వరంలో ఇదిగో మన కళ్ల ముందే తేల్తున్నాయి. ఇది ఎలా సాధ్యం? భక్తులు ఏమంటారంటే, ఇవి శ్రీరాముడు లంకకు వెళ్లడానికి కట్టిన రామసేతువులో వాడిన రాళ్లని బలంగా నమ్ముతారు. సరే, సైంటిస్టులేం చెప్తారు? ఇవి ప్యూమిస్ రాళ్లని అందుకే తేలుతున్నాయని అంటారు. కానిక్కడో ట్విస్టుంది. ఈ ప్యూమిస్ రాళ్ళు ఆ ప్రాంతంలో సహజంగా దొరికేవి కావు. మరవి అక్కడికెలా వచ్చాయి? అందుకే ఈ తేలియాడే రాళ్లను చూసినప్పుడు ఇది దైవత్వం కాకపోతే మరేమిటి అనే ప్రశ్న మనలో కలుగుతుంది. చూసారా, రామేశ్వరం మన ముందు పెట్టే ప్రశ్న ఇదే. ఇక్కడ ప్రతీదీ నమ్మకానికి, నిజానికి మధ్య ఓ సన్నని గీత మీద నడుస్తున్నట్టే ఉంటుంది. చివరిగా రామేశ్వరం మనల్ని ఒకే ఒక్క ప్రశ్నతో వదిలేస్తుంది. తేలియాడే రాళ్ళు, సముద్రం మధ్యలో తీపినీళ్ళు, 2 శివలింగాలు, ఇవన్నీ చూశాక మనం దేన్ని నమ్మాలి? అసలిక్కడ చరిత్ర ఎక్కడ మొదలవుతుంది? పురాణం ఎక్కడ ముగుస్తుంది? బహుశా ఆ సమాధానం ప్రతి ఒక్కరి నమ్మకాన్ని బట్టే ఉంటుందేమో.